ఇంతకాలం మెట్ట ప్రాంతంగా ఉన్న చింతలపూడి ఏరియా ఇకపై ఆంధ్ర సింగరేణిగా మారనుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి బొగ్గు గనుల తవ్వకాల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరనుంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో బొగ్గు నిక్షేపాల వెలికితీతకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి మండలం రేచర్ల ప్రాంతంలో G13 గ్రేడ్ బొగ్గు నిక్షేపాలున్నాయి. 623 మీటర్ల నుంచి గరిష్టంగా 1123 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ బొగ్గు వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రం రేచర్ల బొగ్గు బ్లాక్ను టెండర్ల వరకు తీసుకొచ్చింది. ఏలూరు జిల్లాలో ఉన్న బొగ్గు నిల్వలపై కదలికలు రావడంతో ఏళ్ల తరబడి సాగిన అన్వేషణకు తగ్గ ఫలితం రానుంది. ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు వివిధ సంస్థలు సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు 4 దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఏలూరు, ఖమ్మం జిల్లాల సరిహద్దులో 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. గతంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దీనిపై కేంద్రానికి నివేదిక పంపింది. ఈ పరిణామాల క్రమంలో చింతలపూడి, టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొన్ని గ్రామాల్లో గ్రేడ్ 1 బొగ్గు భూగర్భంలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో చింతలపూడి మండలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం సర్వే నిర్వహించింది. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్ 1 రకం బొగ్గు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉండటం విశేషం. చింతలపూడి ప్రాంతంలో ఉన్న గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8,000 మెగావాట్ల చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. ఆంధ్ర సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం గుర్తింపు తెచ్చుకుంటుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గనులతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సంబరపడిపోతున్నారు. మొత్తానికి 60 ఏళ్లుగా మెట్ట ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న బొగ్గు గనుల తవ్వకాలు త్వరలోనే మొదలు కానున్నాయి.